గెటప్ సాక్షాత్ ఇప్పుడు ఇతనే శివుడేమో అని అక్కర్లా, సాక్షాత్ స్వరూపు తెలిసిపోతుంది. రెండింటి మధ్య అభేదం కనిపిస్తుంది నాకు. పైగా ఆ డైలాగు వాడు విభూది కొండ అన్నం అనేది అబ్బబ్బబ్బబ్బబ్బ. ఎందుకంటే విభూది కొండనే ఆపేది ఎవడో చెప్పారు. విభూతిర్భూతిరైశ్వర్య అనిమాదికమస్తదా అనిమా మహిమ చేయ. విశేషం ఏంటంటే ఈ విభూది ఏదైతే ఉందో ఇది విభూది అంటే ఐశ్వర్యం, భూది అంటే ఐశ్వర్యం, విభూది అంటే మహైశ్వర్యం. మరి మహేశ్వర్యాన్ని ఇక్కడ ఎందుకు రాసుకుంటామంటే ఒరే ప్రపంచంలో ఏ ఐశ్వర్యమైనా అల్టిమేట్గా ఇదేరా, రోజు కొంచెం రాసుకో నీకు ఐడియా వస్తుంది. అల్టిమేట్గా బాలయ్య చేతిలో ఫైనల్గా ఉండేది ఏంటి, ఎవడైనా ఎన్ని చూడలేదు రాజు అంటే. అలాంటి విభూది కొండ అనడంలో అన్వయం ఒకటి. తెల్లగా ఉంటుంది కొండ, హిమాలయాలు తెల్లగా ఉంటాయి, స్వచ్ఛతకి మారిపోయారు, అనంతమైన అండ ఆ బంగారు కొండ లేదా మంచు కొండ లేదా విభూది. ఆ కొండ విభూది కొండ అని ప్రయోగించడం మాత్రం ఐ రియల్లీ ఎంజాయ్.